కర్ణుడి చావుకి 100 కారణాలైతే బీఆర్ఎస్ పార్టీ ఓటమికి 10 రకాలుగా ప్రధాన 10 కారణాలు ఉన్నాయి. వాటిలో మొట్టమొదటిది టీఆర్ఎస్ పార్టీని పేరు మార్చి బీఆర్ఎస్ పార్టీని పేరు పెట్టడం ద్వారా ఆ సెంటిమెంటు పేగుబంధం తెగిపోయింది. ఈ పార్టీ ఉద్యమ పార్టీ. తెలంగాణ రాష్ట్ర ప్రజలతో తెలంగాణ అనే పదము అదొక సెంటిమెంటు వ్యవహారం. పేగుబంధం తెగిపోయినట్లయింది పేరు మార్చడం వల్ల. గత 60 సంవత్సరాల రాజకీయ వాతావరణాన్ని గమనిస్తే ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు 10 సంవత్సరాలు దాటి ఏ రాజకీయ పార్టీ కూడా అధికారము కొనసాగించలేదు. తెలుగు ప్రజల యొక్క సెంటిమెంటు 2 సార్లు 10 ఏళ్ళు అయ్యేసరికి ఆ ప్రభుత్వంపై, ఆ ప్రభుత్వం నిర్వహించే పార్టీపై వెగటు వస్తుంది. మార్పు కోరుకుంటారు. కనుక హ్యాట్రిక్ ప్రభుత్వము గతంలో ఎన్నడూ ఏర్పడలా. అది తెలుగుదేశం పార్టీ అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా 2 టర్ములు అయ్యి 10 ఏళ్ళు అయితే ఇంకా చాలు మీ పాలన అన్నారు. అదేవిధంగా 2 టర్ములు అవ్వగానే తెలుగు ప్రజల యథావిధి సెంటిమెంట్ ప్రకారం మార్పు కోరుకున్నారు. మార్పు అనేది జరగటం జరిగింది. ఇక 2 నిరుద్యోగ యువత. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సర్వీస్ కమిషన్లో నమోదు చేసుకున్న 30 లక్షల మంది యువత వాళ్ళు పూర్తిగా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారు. అది కూడా కొల్లాపూర్లో బర్రెలక్క కర్నె శిరీష ఆమె ఓట్లు సాధించకపోయినా గెలవకపోయినా సోషల్ మీడియాలో బర్రెలక్క చేసిన హల్చల్ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా దాని ప్రభావము 119 నియోజకవర్గాలపై పడటం వల్ల తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లో జరిగిన అవినీతి, అక్రమాలు, పేపర్ లీకులు, పరీక్ష నిర్వహించలేని దుస్థితి, గ్రూప్ 1 పరీక్షలైతే 2 సార్లు జరిపి రద్దు చేయటం, నిరుద్యోగ యువత యొక్క ఆగ్రహావేశాలు బీఆర్ఎస్ పార్టీకి కొంతవరకు ఓటమికి కారణమైంది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వస్తే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని హామీ ఇచ్చి దాని గురించి ఊసే ఎత్తలేదు. నీళ్లు, నిధులు, నియామకాలనే ట్యాగ్ లైన్తో ఉద్యమం చేసిన వివిధ యూనివర్సిటీలు, ప్రధానంగా ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు 1,200 మంది ఆత్మ బలిదానాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం భౌగోళిక తెలంగాణ ఏర్పడింది, సామాజిక తెలంగాణ ఏర్పడలేదనేది అందరి భావం. కనుక ఇంటికొక ఉద్యోగం అని ప్రచారం చేశారు. ఇంటికొక ఉద్యోగం కాదు కదా, మండలానికి ఒక ఉద్యోగం కూడా రాని పరిస్థితి. గత 9.5 సంవత్సరాల కాలంలో ఖాళీగా ఉన్న 2,90,000 ఉద్యోగాలు నింపటంలో వైఫల్యము చెందిన బీఆర్ఎస్ పార్టీకి నిరుద్యోగ యువత వాళ్ళ యొక్క వ్యతిరేకత ఓటమికి కారణమైంది. ఇక 3 దళిత బంధు. ఈ దళిత బంధులో కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సహాయం. రాజ్యాంగబద్ధంగా ఎస్సీ సబ్ ప్లాన్ అనుంది. ఆ ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను మళ్లించి దానికి పేరు పెట్టి దళిత బంధు అని పెట్టి రాజకీయ నాయకులు 30% కమిషన్ తీసుకుంటున్నారు ఎమ్మెల్యేలు అని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రకటన కూడా చేయటం జరిగింది. దళిత బంధు రాష్ట్రమంతా కలిపి కేవలం 50,000 కుటుంబాలకు మాత్రమే లబ్ధి కలిగింది. అది కూడా లంచం ఇచ్చిన వాళ్ళకే దళిత బంధు లభించింది.
ఆ లంచం కూడా సొంత బీఆర్ఎస్ కార్యకర్తల దగ్గర కూడా లంచము తీసుకుని నాయకులు ఈ దళిత బంధుని కేటాయించారనే ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 19 ఎస్సీ నియోజకవర్గాలుంటే 19లో కాంగ్రెస్ పార్టీ 14 నియోజకవర్గాలు గెలిచింది. అంటే దళిత బంధు ప్రవేశపెట్టిన 14 ఎస్సీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెందిందంటే దళితులు పూర్తిగా వ్యతిరేకించారు. తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులకు కేటాయించిన ఎస్టీ నియోజకవర్గాలు 12 ఉన్నాయి. 12లో గిరిజనులు ఎస్టీలు 9 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలవటం జరిగింది. అంటే ఎస్సీ ఎస్టీల్లో 14 అంటే 23 నియోజకవర్గాల్లో 31 నియోజకవర్గాలు ఎస్సీ ఎస్టీలకు ఉంటే 23 నియోజకవర్గాల్లో ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే దళిత బంధు ఎంత అస్తవ్యస్తంగా నిర్వహించబడిందో అర్థమవుతూ ఉంది. ఇక 4 డబుల్ బెడ్రూమ్లు ప్రచారానికే ఉపయోగపడింది. డబుల్ బెడ్రూమ్లు ఎక్కడున్నాయంటే కేవలం హరీష్ రావు నియోజకవర్గం సిద్దిపేట, ముఖ్యమంత్రి నియోజకవర్గం గజ్వేలు, కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లలో మాత్రమే డబుల్ బెడ్రూమ్లు. ఇంకా ఎక్కడా కూడా అవి కేవలం ప్రచారాస్త్రం, ఊరించారు. డబుల్ బెడ్రూమ్ కేటాయింపులో కూడా బీఆర్ఎస్ నాయకులకు లంచం ఇవ్వకపోతే కేటాయింపు జరగలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇక 5 ఉద్యోగస్తులకు వాళ్ళకి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. 1వ తారీఖుకి జీతం పొందటం అనేది ఉద్యోగుల యొక్క హక్కు. అలాంటి హక్కు ఈ రోజున ప్రభుత్వ ఉద్యోగులకు 7వ తారీఖు నుంచి ప్రారంభమై ఎప్పుడు వస్తుందో కూడా తెలవని పరిస్థితి. ఇక టీచర్ల పరిస్థితి అయోమయం, గందరగోళం. ప్రభుత్వ ఉద్యోగులకు జీతము సకాలములో 1వ తారీఖు ఇవ్వలేని పరిస్థితి. పైగా బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రము ధనిక రాష్ట్రము, తలసరి ఆదాయం పెరిగింది, 1 ఎకరము అమ్మితే 100 కోట్లు వస్తాయి, ఇలా గొప్పలు చెప్పుకునే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఉద్యోగస్తులకి 1వ తారీఖు జీతము ఇవ్వని కారణం వల్ల పూర్తిగా ఉద్యోగులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకించడం జరగటం అనేది సత్యం. ఇక 6 ధరణి అని పెట్టి ధరణి పోర్టల్ పెట్టి, ఇదేమి కేసీఆర్ కనుగొన్న కొత్త విధానం ఏం కాదు. కేంద్ర ప్రభుత్వము ప్రవేశపెట్టిన పథకం. రాష్ట్రాల్లో ఉండే భూములను సర్వే చేయటం, కంప్యూటరీకరణ, డిజిటలైజేషన్ చేయటం అనేది కేంద్ర ప్రభుత్వ పథకం. ధరణి అని చెప్పి ఆ ధరణి పెట్టి గ్రామాలలో ఉండే విఆర్ఓ, విఆర్ఏ వ్యవస్థను రద్దు చేయటం. ఇక ఆర్డీఓలు కూడా అవసరం లేదు. ఈ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఇక మీదట డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీఓ పోస్టులకి ప్రకటనలు కూడా విడుదల కావని చెప్పి పుకార్లు పుట్టినాయి. రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యము చేసి కేవలం 1 మ్యాన్ షో, కలెక్టర్ ఏమనుకుంటే అది చేసే విధంగా ధరణి పోర్టల్ని రూపొందించి రాజకీయ వ్యవస్థ ప్రభుత్వం చేతిలోకి గ్రామాలలో ఉండే భూములు, పట్టణాల్లో ఉండే స్థలాలు, విలువైన ఆస్తులు ధరణి పోర్టల్ ద్వారా బీఆర్ఎస్ నాయకులు దాన్ని దుర్వినియోగం చేసి ఖరీదైన భూములు కబ్జా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక గిరిజనులకు పోడు భూముల సమస్య పరిష్కారం చేయటంలో పూర్తిగా విఫలమైంది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఎన్నికల ప్రకటన విడుదల కాకముందు ఏదో నామకే వాస్తే కొద్ది మందికి ఇచ్చినా
అనేక మంది గిరిజనులపై రెవెన్యూ, పోలీసు, అటవీ శాఖ వారు కేసులు పెట్టి వాళ్ళు పండించిన పంటను ధ్వంసం చేయటం, వాళ్ళపై క్రిమినల్ కేసులు పెట్టడం, పోలీసులు వేధింపులు జరగటం, రాష్ట్రంలో ఉండే 13 లక్షల ఎకరాల పోడు భూములకు పరిష్కారం చేయటంలో పూర్తిగా వైఫల్యం చెందటం వల్ల గిరిజనులు ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి ఆదిలాబాద్ ఈ జిల్లాలలో ఉండే గిరిజనులు పూర్తిగా వ్యతిరేకించటం అనేది ఒక విశేషం. ఇక 7 ఏదైతే కేసీఆర్ మూకుమ్మడిగా 105 అసెంబ్లీ సీట్లు అభ్యర్థులను ఆగస్టు నెలలో ప్రకటించాడో అదే కొంపముంచింది. ఆయన ప్రకటించిన 105 మంది ఎమ్మెల్యేలలో 35 మంది ఎమ్మెల్యేలపై పూర్తి వ్యతిరేకత ఉన్నది. వాళ్ళపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళు నియోజకవర్గాల్లో చిక్కడు దొరకడు సినిమా ఆడిస్తారు, నియోజకవర్గాలకు వెళ్ళరు, హైదరాబాద్ నగరంలో నివాసం, ఏ పని చెయ్యాలన్నా కమిషన్ లేకుండా చెయ్యరు, ప్రజా సమస్యలను పట్టించుకోరు. అటువంటి 35 మంది ఎమ్మెల్యేలు వాళ్ళకి సీట్లు నిరాకరిస్తే వీళ్ళందరూ భారతీయ జనతా పార్టీలో చేరతారు, బీజేపీ బలపడుతుంది, మనకు నష్టం జరుగుతుందని అవినీతి చరిత్ర కలిగిన 35 మంది ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వటమే కొంపముంచింది. కేసీఆర్ ఏమనుకున్నా అంటే నన్ను చూసి వెయ్యండి, బీఆర్ఎస్ పార్టీకి కారును చూసి వెయ్యండి అని అభ్యర్థించిన ఆ 35 మంది ఎమ్మెల్యేలపై వారికి ఉన్న ప్రజలకున్న ఆగ్రహాన్ని వెళ్ళకక్కటం అనేది విశేషం. ఇదే కాకుండా కుటుంబ పాలన, ఆ కుటుంబంలో కేసీఆర్ ఒక్కడే ఉండి పరిపాలిస్తే వ్యతిరేకత వచ్చేది కాదు. సరే, రెండో వ్యక్తి హరీష్ రావు అంటే కొంత సానుకూల ధోరణి ఉంది ప్రజల్లో, ఇద్దరుంటే పర్వాలేదు. కేసీఆర్ హరీష్ రావుతో పరిమితమైతే కుటుంబ పాలన అంత శృతి మించేది కాదు. 2009 సంవత్సరం వరకు అమెరికాలో అన్ని సౌకర్యాలు సదుపాయాలు పొంది ఉద్యమంతో సంబంధం లేకుండా ఉన్న కేటీఆర్ మధ్యలో వచ్చి ఈ రోజున పదవులు అనుభవించటం, మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి చేయాలనే ఆలోచన అది కొంపముంచింది. కుటుంబంలో ఎంతమంది అనే ఆలోచన వచ్చింది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత, ఇంకొక ఆయన పట్టుకొచ్చి సంతోష్ అని ఆయన కూడా సొంత కుటుంబ సభ్యుడే, ఆయన్ని రాజ్యసభ సభ్యుడు చేయటం. ఇక వీళ్ళు చాలనక ఇప్పటికే వీళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రి, కేటీఆర్ ఆయన అన్ని చక్రం తిప్పుతాడు. ఇక హరీష్ రావు ఉండగా మరొక మంత్రికి, వెలమ సామాజిక వర్గం మంత్రికి, మరొకరికి ఎర్రబెల్లి దయాకర్ రావుకి మంత్రివర్గంలో స్థానం కల్పించటం కూడా కొంత ప్రజలలో వ్యతిరేకతకు కారణమైంది. అలాగే బోయినపల్లి వినోద్ కుమార్ కీలకమైన పదవి, రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ క్యాబినెట్ ర్యాంకులో ఇవ్వటం కూడా కొంత కంటగింపుగా మారింది. ఇక కేసీఆర్ యొక్క ప్రవర్తన, అహంకారం, రాజరికపు పోకడలు నయా నిజామును తలపించే విధంగా చేయటం, బంగారంలో ఉండే నూతన భవనాలు సెక్రటేరియట్లో కూల్చివేసి అది వాస్తు పనికిరాదు, వాస్తు అని కూలగొట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఎన్నడూ కూడా సెక్రటేరియట్కి, సచివాలయానికి వెళ్లకుండా ఫార్మ్ హౌస్కే పరిమితమై మంత్రులకు ఇంటర్వ్యూలు లేవు, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి ఎవరికి ఇంటర్వ్యూలు లేవు. గతంలో ముఖ్యమంత్రులు నివాసములు అయితే, ఇంటి వద్ద అయితే ఉదయం 1 గంట, సెక్రటేరియట్లో అయితే సాయంత్రం 1 గంట ప్రజలకు వచ్చి కలిసి వారి దగ్గర నుంచి విజ్ఞప్తులు స్వీకరించి ప్రజా సమస్యలు పరిష్కరించేవారు. కేసీఆర్ మంత్రులు, రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు ఎవ్వరిని కూడా లెక్క చేయకుండా
ఒక నియంత పాలన కొనసాగించాడనే విమర్శలు ఉన్నాయి. ఇక 8వది పదవుల పంపకాలు. ఆయన వాగ్దానం చేసింది ఏది కూడా అమలు చేయలేదు. నామినేటెడ్ పదవులన్నీ ఖాళీగా ఉంచి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయటానికి ఒక నెల రోజుల ముందు మాత్రమే నింపటం జరిగింది. అనేక మంది వివిధ పార్టీల నాయకులను పార్టీలో చేర్చుకుని కండవా కప్పి వాళ్ళను చెట్టు కట్టేసిన విధంగా వాళ్ళని పార్టీలో చేర్చుకుని కదలకుండా మెదలకుండా చేసి వాళ్ళకి ఇస్తానన్న పదవులు ఇవ్వకపోవటం కూడా పార్టీలో వ్యతిరేకత వచ్చింది. ఉదాహరణకు పెద్దిరెడ్డి. ఆ పెద్దిరెడ్డి హుజూరాబాదు ఉప ఎన్నిక సందర్భంగా పార్టీలో చేర్చుకున్నారు. అట్లాగే దళిత బంధు ప్రవేశపెట్టినప్పుడు మోత్కుపల్లి నరసింహుల్ని చేర్చుకున్నారు. అలాగే నిజామాబాదు కవిత ఎన్నిక సందర్భంగా మండవ వెంకటేశ్వరరావుని చేర్చుకున్నారు. ఇలా వీళ్ళని చేర్చుకోవటమే కానీ వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా వైఫల్యం చెందాడు. ఉద్యమకారులకు, కవులకు, కళాకారులకు కనీసం ఇంటర్వ్యూ కూడా లేదు. గంటల తరబడి కేసీఆర్తో కలిపి గడిపిన వారికి గత 9.5 సంవత్సరాలలో ఆయన కలిసే భాగ్యమే దొరకలేదంటే ఏ స్థాయికి కేసీఆర్ అహంభావం పెరిగిందో చూడమని చెప్పి కొంతమంది వాళ్ళు ప్రజల్లో మాట్లాడటం కూడా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఇక 9 ఎన్నికల ముందు ఎన్నికల నామినేషన్ జరుగుతున్న సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవటం, అలాగే కేంద్ర ప్రభుత్వము నియమించిన ఈ డ్యాము భద్రత గురించిన నిపుణుల కమిటీ లోపాలను పత్రికాముఖంగా వెలువరించటము ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని తెలంగాణ రాష్ట్ర ప్రజలు బలంగా నమ్మటం వల్ల ముఖ్యంగా రైతులు, కౌలు రైతులు, గ్రామీణ వాసులు, విద్యాధికులు, మేధావులు కూడా ఇంతవరకు ప్రపంచంలో ఏ ప్రాజెక్టు కూడా కట్టిన 3 సంవత్సరాలలో కుంగిపోవటం అనేది జరగబోదు. నాణ్యతా లోపం వల్ల, అవినీతి వల్ల మేడిగడ్డ ప్రాజెక్టు పనికి రాకుండా పోయింది, కుంగిపోయిందనే భావన కూడా టీఆర్ఎస్ ఓటమికి కారణమైంది. ఇక 10 ఎస్సీ వర్గీకరణ. ప్రధానమంత్రి మోదీ మందకృష్ణ మాదిగ పెట్టిన సభకు పెద్ద ఎత్తున ఆయన మాదిగలను సమీకరించి మాదిగ విశ్వరూప సభని పెడితే కేసీఆర్ నేను చేస్తా వర్గీకరణ చేస్తానని చెప్పి ఎప్పటి నుంచో హామీలు ఇస్తూ వాళ్ళకి న్యాయము చెయ్యని కారణం వల్ల మాదిగ సామాజిక వర్గము ఎస్సీ వర్గీకరణ చెయ్యని కారణం వల్ల వాళ్ళు దూరం జరిగారు. అంతేకాకుండా 2018 తరువాత ఏర్పాటు చేసిన క్యాబినెట్లో ఒక్క మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కూడా మంత్రిగా లేడు. రాష్ట్రంలో దళితుల సంఖ్య 18% ఉంటే కేవలం ఒక్క మాల సామాజిక వర్గానికి చెందిన కొప్పుల ఈశ్వర్కు మాత్రమే స్థానం ఉంది. మాదిగ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం లేని కారణం వల్ల మేము కేసీఆర్ కనపడటం లేదు, వర్గీకరణ ఊసెత్తటం లేదు, మాకు ఒక ద్రోహం చేస్తున్నాడని ఆత్మగౌరవం దెబ్బతిందని మాదిగలు కూడా బీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించటం, భారతీయ జనతా పార్టీ పట్ల అనుకూలత చూపించటం అనేది కూడా ఒక విశేషం. అలాగే కమ్యూనిస్టులను దూరం చేసుకోవటం.
ఆ రోజున బీఆర్ఎస్ పార్టీతో సహకరించకపోతే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ క్యాండిడేట్ ఎట్టి పరిస్థితుల్లో గెలవడు. ఆ రోజు అవసరానికి కూరలో కరివేపాకులా సిపిఐ సిపిఎం పార్టీలను ఉపయోగించుకుని వాళ్లకు భోజనాలు పెట్టి విందులు పెట్టి కారులో ఎక్కించుకుని తన కారులో తీసుకువెళ్ళి మునుగోడులో జరిగిన సభలో ముందు వరుసంతా కామ్రేడ్లనే కూర్చుండబెట్టి ఆ విధంగా వాళ్ళని ఆకాశంలోకి ఎత్తేసి మునుగోడు ఎన్నిక గెలిచిన తర్వాత కామ్రేడ్లకు కనీసం ఇంటర్వ్యూ కరువు అవటం, సిపిఐ సిపిఎం పార్టీలను దూరం చేసుకోవటం ద్వారా ఉమ్మడి నల్గొండ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి ఆశించిన బలం లభించలేదు, సీట్లు లభించలేదు. ఉమ్మడి ఖమ్మంలో ఒకే సీటు, ఉమ్మడి నల్గొండలో ఒక్క సీటుకే పరిమితం అవటం. ఆ మునుగోడు ఉప ఎన్నిక తరువాత కామ్రేడ్లతో కలిసి ప్రయాణము చేసి వాళ్లతో పొత్తు పెట్టుకుంటే కొంతవరకు బీఆర్ఎస్ పార్టీకి ప్రయోజనము లభించేది అనే ఆలోచన ఉన్నది. ఏదేమైనా ప్రజలు కుటుంబ పాలనను వ్యతిరేకిస్తున్నారు, అవినీతి అరాచకాన్ని వ్యతిరేకిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో ఉండే అన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా కేసీఆర్ కుటుంబానికి బినామీ సంస్థలనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఇక కవిత లిక్కర్ కుంభకోణం వ్యవహారం, ఆమె అవినీతికి పాల్పడినదని ఆధారాలున్నా భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో ఉండే కేజ్రీవాల్ ప్రభుత్వం, ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ప్రభుత్వ ఉప ముఖ్యమంత్రిని జైల్లో పెట్టినప్పుడు కవితను ఎందుకు అరెస్టు చేయలేదు అనేది కొంతవరకు బీఆర్ఎస్ పార్టీకి ఎలాగో నష్టం జరిగింది. కవిత యొక్క లిక్కర్ కుంభకోణం వ్యవహారం, ఆమెను అరెస్టు చేయకపోవటం అనే అంశము కూడా దాని ప్రభావము కొంతవరకు భారతీయ జనతా పార్టీ గెలుపు అవకాశాలను కూడా దెబ్బతీసినాయి అనేది నిజం. చాలామంది కవితను అరెస్టు చేస్తారు, రేపో మాపో అరెస్టు చేస్తారని భావించిన సమయంలో ఆమె అరెస్టు కాకపోవటం వల్ల లోపాయికారిగా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ఏదో రహస్య ఒప్పందం ఉన్నదని, ఇదంతా కూడా గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తీ అనే వ్యవహారముగా కాంగ్రెస్ పార్టీ అభివర్ణించటం వల్ల కవితను అరెస్టు చేయకపోవటం వల్ల భారతీయ జనతా పార్టీకి కొంత నష్టం జరిగిందనే విషయం కొంతమంది విశ్లేషకులు ప్రజలు భావిస్తున్నారు. ఏది ఏమైనా తెలుగు ప్రజలు 2 టర్ములు దాటి ఏ ప్రభుత్వాన్ని కూడా ఆదరించరు అనేది అక్షర సత్యం. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క మెజారిటీ బొటాబొటిగా వచ్చింది, కేవలం 65 సీట్లకే పరిమితం. గతంలో మర్రి చెన్నారెడ్డి 2 సార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి 2 సార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నడూ కూడా 50% సీట్లు దాటి రాలేదు. మొట్టమొదటిసారిగా 50% అంకె దాటినా ఇది వాళ్లకు స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి అంతగా దోహదపడదు. కనుక కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క మేనిఫెస్టో ఎన్నికల ప్రణాళిక కంటే కూడా కేసీఆర్ను గద్దె దింపాలి, అహంభావైన కేసీఆర్ ఉండకూడదు అనే కవులు, కళాకారులు, ఉద్యమకారులు అందరూ కూడా ముక్తకంఠంతో పనిచేయటం వల్ల ఇది ప్రభుత్వ వ్యతిరేక పవనాల వల్ల ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీని ఎంపిక చేశారు. ఆ కాంగ్రెస్ పార్టీ అంటే కలహాల కుంపటి, వెన్నుపోట్లు,
వేచి చూడాలి. వాళ్ళ యొక్క ప్రవర్తన ఏమైనా మారుతుందా, లేదు ఎప్పటి వల్లనే మేము మారం, మా నైజం ఇంతే, మా స్వభావం ఇంతే, ఎవరు ముఖ్యమంత్రి అయినా మేము వాళ్ళపై నిత్య అసమ్మతి కొనసాగిస్తామనే ధోరణి కొనసాగితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి గడ్డు కాలమే. ఇప్పుడైనా కేసీఆర్ మారాలి, ప్రజలతో కలవాలి, ప్రజాప్రతినిధుల్ని గౌరవించాలి. అలాగే ఈ కుటుంబంలో అందరికీ ఉద్యోగాలు కాదు, కుటుంబంలో ముఖ్యమంత్రి ఉండగా కొడుకు, మేనలుడు, కూతురైతే నిజామాబాద్ ఎంపీగా ఓడిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీ ఉద్యోగం అయినా సంతోష్ ఆయనకి ఎందుకు అని ఈ ధోరణి మారాలి. బీజేపీ పార్టీ బీసీ ముఖ్యమంత్రిని చేస్తామంటే మరి దొరల పాలన ఎంతకాలం అనే నినాదాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. అందువల్ల జనాభా నిష్పత్తి ప్రకారం కేసీఆర్ ఒక్కడే ముఖ్యమంత్రిగా కొనసాగి హరీష్ రావు కూడా ఉన్నా ఎటువంటి వ్యతిరేకత వచ్చేది కాదు. కేటీఆర్, కవిత, సంతోష్ వీరందరి ప్రమేయం వల్ల, కుటుంబ పాలన వల్లనే బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెందిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎంత వచ్చింది?